రైతుల నమస్కారం అండి. మనం వచ్చేసి వలగొండ మనగురమరికి వచ్చాము. రైతు వచ్చి మనసాల మందు వాడాడు. మనసాల మందు ఎప్పుడు వాడాడు, ఎలా వాడాడు, రైతు యొక్క అనుభవం అసలు ఏంది, ఎలాంటి ఉపయోగం ఉంది, రైతు మాట తెలుసుకుంది. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు నరసింహ సార్. మాది వెలువర్తి విలేజ్. ఓకే. అయితే నాటు పెట్టినాక 20 రోజుల తర్వాత పోయినా సార్ మన గ్రోమర్ అని గ్రోమర్ కాడికి పోతే అన్న ఇట్లా వర్షం ఎర్రగా అవుతుంది, ఏమైనా పిల్క గుల్కలు ఇవ్వండి అని అడిగితే అయ్యో ఏదన్నా ఈ మనసాయిలు వాడండి బాగుంటది, రిజల్ట్ ఉంటది, ఫస్ట్ ఒక ఎకరాకే వాడి చూడు నీకు రిజల్ట్ ఉంటుందా లేదా అని కూడా చెప్పారు. చెప్తే సరే అన్న అని ఒక 2 ఎకరాలకు తీసుకొని వచ్చి యూరియాలో కలిపి గుప్పాను ఫస్ట్ దపల. అది సూపర్ రిజల్ట్ ఉంది. పిల్క గుల్కలు కూడా వాడలేదు, నీ పై మందు స్ప్రే కూడా వాడలేదు. ఎలా రిజల్ట్ ఉంది, వర్షం కోసిన దాకా కూడా పచ్చదనం పోలే అన్న, బాగుంది. రిజల్ట్ మాత్రం వాడుంది, ఎవరైనా వాడొచ్చు. ఇది రైతులందరూ పటేరా అని అవి బాగా పిల్క గుల్కని చాలా తీర్ల వాడినా సార్. ఎన్ని తీర్ల వాడినా కానీ ఈ రిజల్ట్ అంతా అనిపించలే, కానీ ఇది మాత్రం రిజల్ట్ బాగుంది. ఇప్పుడు తెగుల నుంచి బాగా తట్టుకుందా సార్ ఇది? అవును సార్. ఇది పై మందు నేను స్ప్రే వాడలే, అంటే వాడిన దానికి తేడా ఉంది చాలా తేడా. పై మందు తక్కువ యూజ్ చేసిన, దీన్ని వాడిన దానికి 2 సార్లు పై మందు స్ప్రే చేసిన, ఇది వాడిన దానికి నేను అసలు స్ప్రే చేయలే. ఇక పెట్టుబడి తగ్గిందా పెరిగింది సార్? కామన్ గా మీకు తగ్గింది సార్. తగ్గింది. వర్షాన్ని మనకు మంచిగా ఉన్నప్పుడు మనం పెట్టుబడి ఇంకెందుకు వాడతాం సార్ ఎక్కువ? ఇప్పుడు ఏదైనా రోగం వస్తుందంటేనే దానికి ఏదైనా మందు కొట్టాలన్న ఆలోచన వస్తుంది. అది మనకు మంతా మంచిగా ఉన్నాక మొత్తానికి వాడతారా? 2 ఎకరాలకు వాడతారా? లేదు సార్, ఈసారి మొత్తానికి వాడతాయి. ఇతర రైతులు వాడుకోవచ్చా మనసాయిల్? కంపల్సరీ వాడుకోవచ్చు సార్, అది కంపల్సరీ వాడుకోవచ్చు. గ్రామం అందరు చెప్తారా? చెప్తా సార్. చెప్తున్నారు ఇంకా ఫ్రెండ్స్ కూడా? చెప్తాను సార్, చెప్తూనే ఉన్నా కూడా సార్, యువ రైతులందరికీ కూడా చెప్తూనే ఉన్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.